హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం నీలోఫర్ కేఫ్కి అయితే వచ్చేసినాము. హైటెక్ సిటీ 1978 అంట. చూద్దాం. నాకు మంచిగా ఉంది దానిలో బండ్లు చాలా ఉన్నాయి. ఏందన్నా ఇంత రష్ ఉంది ఈరోజు? ఉంటుంది మరి, నువ్వు వచ్చిన సండే కదా. ఇక నువ్వు ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి అయితే వెళ్దాం. నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఒకటేసారి దాదాపు 700-800 మంది కూర్చుని టీ తాగేంత కెపాసిటీ అంట ఈ కేఫ్. చూద్దాం, లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇవన్న ఇక ఫోన్పే ఇది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనమే ఎంతలో ఇక మనమే ట్రై చేయాలి. ఇంట్లో ఎంత ఆన్లైన్లో మెనూ ఉంటుంది అనమాట. మెనూ మనకి ఏం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కొట్టాలంట. ఒకసారి చూద్దాం. మనం చూడు తక్కువ లేదు. ₹300 అంట. 300 రూపాయలు యూపీఐ కొట్టి స్కాన్. అది కాదు, అది ఒక ఛాయ్ తీసుకో. కట్ చేయి. అదొకటి తీసుకో. బన్ తీసుకో. ఒకటి బన్ ఉంటుంది. స్నాక్స్ కుట్టది అందులో చూడవా. అది మస్కా బన్ బాగుంటుంది. అంతే తీసుకున్నా అంటే ఇద్దరం షేర్ చేసి. నాకు బన్ను ఒక టీ తీసుకో. అది 2 అది తీసుకో. 4 తీసుకో. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం బయట చూసాం, ఇక లోపల గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది లోపలికి వెళ్ళేసరికి పెద్ద ఒక టీ పాట్ అయితే ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చూసాను, మీకు నేను చూపిస్తాను. లోపల రాగానే ఇక్కడైతే మనం టోకెన్ తీసుకున్నాం ఇందాక. ఆ టోకెన్ తీసుకుని లైన్లో నిలబడితే మనం ఆ టోకెన్ చూసి మనకి ఇస్తారనమాట. క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో బిస్కెట్స్ కానీ, సమోసా కానీ, ఇలాంటివి టీ పౌడర్స్ కానీ ఇలాంటివన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి. ప్రతి ఒక్కటి చూడండి ఎలా ఉంటుంది. అది ఎప్పుడు వచ్చినా కానీ సండే మాత్రం రాకండి. సండే చాలా రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, నేను ఇందాక టీ పాట్ అన్నా కదా, చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వచ్చినప్పుడు ఒకసారి అయితే మీరు చూడండి. చూపిస్తున్నాను స్క్రీన్ మీద. క్రౌడ్ చూస్తారు కదా. ఇక ఇండియా బిగ్గెస్ట్ కేఫ్ అన్నమాట ఇదైతే వచ్చేసి. ఇక కింద అయితే ఇట్లా క్యాజువల్ డైనింగ్ ఇలా ఉంటాయి. కింద అయితే అందరూ ఇక పైకి వెళ్తున్నారు. పైన ఇక టోకెన్ నెంబర్ చూసుకొని అక్కడ లోపలికి పంపిస్తాం. మనం చూద్దాం ఎలా ఉంటుందో పైన మెట్ల పైన. నాకు తెలిసి ఫుల్ రష్ అనుకుంటా, నాకు తెలిసి. ఎందుకంటే తెలిసిపోతుంది ఆడ. చూస్తున్నారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారు. మనకైతే ఇక చాలా టైం పడుతుంటుంది. దానికి లిఫ్ట్లో మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్. ఎందుకంటే ఇక అవ్వట్లేదు మన వల్ల. आज बहुत पब्लिक है कहीं संडे क्या वर्किंग डेज में ఇక క్యాజువల్ డైనింగ్కి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న డైనింగ్కి చాలా ఫరక్ ఉంటుంది. చూపిస్తారు కదా. ఇక్కడైతే కేక్స్ కానీ ఇవన్నీ మంచిగా వాళ్ళు టీ పౌడర్స్ కానీ చాలా అమ్ముతారు. ఇక్కడ బిస్కెట్స్ కానీ అవన్నీ కిందనే ఉంటాయి. కింద చాలా బాగుంటాయి. నేను చూసా, మీరు ఏం చూడండి. సండే అయితే మామూలు క్రౌడ్ కాదు, ఒక రేంజ్లో ఉంది క్రౌడ్ అయితే. చూడండి, మిగిలిన అబ్బాయిలు కానీ ఎంత మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ వస్తే. ఫ్రెండ్స్, ఇక మనం కిందికి అయితే వచ్చేసినాం. ఇక కొన్ని సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. టీ అండ్ షేక్స్, డైనింగ్ అని ఒక బొడ్డీని కనిపిస్తుంది. వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. డబుల్ డీలైట్ అంట. వీళ్ళే కానీ చాయ్ పత్తా కానీ బిస్కెట్స్ కానీ వీళ్ళే ఓన్ క్రియేటివిటీ ఓన్గా తయారు చేస్తారంట. దీనికి మంచిగా ఉంది మార్కెట్ అయితే. చూడండి మీరు ఒకసారి.
తీసుకోనా హాయ్ 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 ఇక మనం లైన్లో అయితే నిలబడదాం టీకి. మామూలు టీ కాదు, 150 రూపాయలు ఒక టీ అంటే నాకెన్నో వస్తుంది. నేను 150 రూపాయలు పెడుతున్నాను ఒక ఛాయ్ కానీ. కాకపోతే ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. మీరు విజిట్ చేయండి ఒకసారి. ఇక మొత్తానికి అయితే నేను సాధించేసిన. చూస్తున్నారు కదా, ఒక బన్ ఒకటి, ఒక టీ ఒకటి, అది మొత్తం 265 270 అయింది మొత్తానికి. ఇది ఆ 2 వస్తువులకి 270 అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇది పెట్టేది ఒక టీకి దానికి 270. కాకపోతే ఒకసారి ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దామని చూసాను. చూద్దాం టేస్ట్కి ఎలా ఉందో మిగ్గించు. ఇక మనం మొత్తానికి అయితే సాధించి అక్కడ కూర్చుందంటే ఎవరు అమ్మాయి కూర్చుంది. ఇక్కడ కూర్చోవాలని అడిగినాం. పర్లేదు కూర్చోండి, ఇంకా మాకు టైం పట్టుద్ది అది ఇది అన్నారు. సరే అని మింగిన కూర్చోడానికి సిద్ధమైన. ఏంటి ఇంకా టీ కప్పులు చూపెట్టలేదు అనుకుంటున్నారా? చూడండి ఒక్కసారి కెమెరామెన్ ఒకసారి తిప్పగా మా సైడు వచ్చింది బన్ను చాయ్. అది దీనికి 275 రూపీస్ అయింది మాకైతే. దీనికి 275 ఇందిరా బాబు, మేమే షాక్ అయిపోయినాం ఒకసారి అయితే. చూడండి, నేను నా ఫస్ట్ టైం పెడుతున్నా. ఒక కప్పు చాయ్కి బన్నుకి అయితే ఇంత రేటు. సేమ్ దానికే అది ఇట్లా ముంచి 4 పీసెస్ ఆఫ్ చేస్తాను. మస్కాబన్ ఫ్రెండ్స్ ఇక చూడండి, ఇక తింటున్నా. వీళ్ళంతా ఉన్నారు బాగానేమో, మామూలుగా అంతా లవర్స్ వచ్చారు. చూస్తున్నారు కదా మెరిగిన ఆ పైన కప్పు ఉందా బా, ఇది మాత్రం అట్రాక్షన్. ఇందులో ఎంట్రీ రాగానే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మిగ్గిన ఒకసారి విజిట్ చేస్తే మిగ్గిన తెలుస్తుంది. ఇక మేమైతే ఛాయ్ తాగేసినాం. ఛాయ్ అయితే అయిపోయింది. వీళ్ళంతా పిల్లలు మొత్తం పరిచయం. మిమ్మల్ని ఇక్కడ చూసినట్టుందన్న అది ఇది అని అంటే ఎప్పుడు చెప్పాను బ్రో మేము ఇలా చేసాం ఇంతకుముందు అది ఇది అని చెప్పాను. అవునన్నా ఇక మాకు చూసినట్టుంది అందుకే అడిగామన్నా, మళ్ళీ ఏమనుకోవద్దన్నా అది ఇది ఏది సరే బ్రో అది పర్లేదు అన్న ప్రాబ్లం అది ఇది అన్నారు. మీరే ఎక్కడి నుంచి వచ్చారు, పక్కనే ఉంటామన్న అట్లా అది ఇది అని చెప్పారు. అరే అవునా ఓకే ఓకే సరే మీతో ఫోటో తీయొచ్చా వీడియో అది ఇదని వాళ్ళే అడిగారు. సరే అని రా బ్రో అది ఇదన్న. నేనే పోయి వాళ్ళ పక్కన కూర్చున్నా. వీడియోలో మీరు ఈయన ఉంటారు కదా అని కూర్చున్నా. లాస్ట్కి మన ఛానల్ గురించి చెప్తా అన్నారు. చూడాలి ఇక ఏం చెప్తారో ఏంది కథ ఈ వీడియో గురించి, ఛాయ్ గురించి. సో మొత్తానికి అయితే ఛాయ్ తాగేసినాం. ఛాయ్ అయితే అయిపోయింది. ఛాయ్ బాగానే ఉంది కానీ డబ్బులే కొంచెం ఎక్కువ అనిపించినాయి. కానీ ఉంటే తాగుతారు, లేకపోతే తాగారు. మన రేంజ్ ఒక్కరోజు మట్టుకు ఒక పూట మట్టుకే మనం తాగుతున్నాం. వేరే వాళ్ళు అయితే ఉన్న వాళ్ళు అయితే బాగానే తాగుతారు రోజు వచ్చి. ఈ డబ్బులు అయితే చూడాలి. ఈ బాక్స్ ఖాళీ అయిపోయింది, ఛాయ్ ఖాళీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మెరిగిన ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కాకపోతే డబ్బులే కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవుతాయి. డబ్బులు ఉంటే పర్లేదు తాగవచ్చు హార్ట్ఫుల్గా నేను చెప్తున్నా. మెరుగైన రండి ఒకసారి టేస్ట్ చేయండి, చూడండి. ఇక ఛాయ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బాయ్, ఇక బయటికి అయితే వెళ్ళిపోదాం. चलो सब्सक्राइब करो गाइस चैनल को सब्सक्राइब करो नीलोफर कैफे फोटो एक चाय 150 और 50 तो फ्री में आते. फोटो दिया ఇక్కడ కూడా బయట కూడా తాగొచ్చు తెలుసా. ఈడ కూడా ఉంది మంచిగా. అది పడతలే కట్ అయిపోతుంది. సరే ఇక్కడ మధ్యలో ఓకేనా ఫ్రెండ్స్. చూసారుగా నీలోఫర్ లోపల బయట ఎలా ఉందో. మామూలుగా టీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మెరిగిన రండి
ఒకసారి అయితే డబ్బులు ఉంటే ఎందుకు ఫ్రెండ్స్, ఒకసారి అయితే పెట్టి చూడాలి కదా. ఎప్పుడు బయట రాష్ట్రాలు అది ఇది కదా. ఇదైతే నీలోఫర్ బిగ్గెస్ట్ కేఫ్ అంట. మన టీ హబ్ పక్కనే ఉంటుంది, హైటెక్ సిటీ దగ్గర. మరి ఏంటండి, నేనైతే సండే వెళ్ళా. సండే అయితే ఫుల్ రష్ ఉంది. నాకు అర్థమైపోతుంది ఎప్పుడు వచ్చిన సండే మొత్తం రాకూడదని. కాకపోతే నాకు అప్పుడే కుదిరింది, నేనైతే వచ్చిన. ఫ్రెండ్స్, ఈ నీలోఫర్ అయితే సృష్టించింది బాబురావు గారు. ఆయన ఆదిలాబాద్ నుంచి వచ్చి ఏదో సామాన్య వ్యక్తిలా వచ్చి ఇంతలా ఎదిగాడంటే ఆషామాషి కాదు ఎదగడం మీద. ఇవి 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి హిమాయత్ నగర్, ఒకటి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర హైటెక్ సిటీలో పెరగడం జరిగింది. ఛాయ్ అయితే ఇప్పుడే నేను టేస్ట్ చేయడానికి వెళ్ళిన. 150 రూపాయలు ఒక ఛాయ్, బాగుంది. కాకపోతే డబ్బులు అనేది కొంచెం గట్టిగా పట్టుకొని రావాలి. దానికి తగ్గట్టు న్యాయం అయితే జరుగుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ బన్ను మస్కా బన్ను ఏదో మలై బన్ను ఇస్తారు, అది బాగా నచ్చింది. ఛాయ్ బాగా నచ్చింది. కాకపోతే కొంచెం కాస్ట్. ఇవాళ రేపు ఛాయ్ అంటే కామన్. ఇది ఒక 2 వ్యక్తుల మధ్యలో సంబంధం ఒక ఛాయ్లా అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 వచ్చి మామూలుగా ఏదైనా మాట్లాడదాం, ఎక్కడైనా మాట్లాడదాం అంటే ఖచ్చితంగా నీలోఫరే విజిట్ చేస్తారు. అంత బాగుంటుంది ఛాయ్. ఒక ఛాయ్ చాలా సంభాషణలు కలుపుతుంది. థ్యాంక్స్ టు బాబురావు గారు. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నీలోఫర్ అయితే ఒక సామాన్య వ్యక్తిలా వచ్చి ఇంతలా ఎదగడం అంటే ఆషామాషి కాదు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీగా రండి. బాబురావు గారు, మన టీ లెవెల్ అనేది ఇంకా నువ్వు అమెరికా, లండన్, ఇంకా బయటి దేశాలు వెళ్ళేటట్టు నీలోఫర్ అంటే ఇదిరా అన్నట్టు మీరు చూపించాలి. ఒకటి హైదరాబాద్, తెలంగాణ ఒకటే కాదు, మీరు ప్రపంచ దేశాల్లో విస్తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఓకే, గుడ్ నైట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఒకటి గుద్దండి.